వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈ రోజు వార్త. వాళ్ళకి ఘనంగా ఈరోజు చిత్రపటానికి పూలమాలలు వేసి మనం దేవరాపల్లిలోనే ఈరోజు ఓ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం అటువంటిది పెట్టి మనం ఆ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అదానీ సంస్థకు వ్యతిరేకంగా, అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పేదలు, గిరిజనులు, దళితులకి ఈ రోజు కరెంటు అనేటువంటిది అందుబాటులో ఉండే విధంగా వీరులకు జోహార్, అమరవీరులకు సాధిస్తాం, అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, అమరవీరుల ఆశయాలను. జోహార్ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ రామకృష్ణ, జోహార్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ. అమరవీరులు త్యాగాలను వృధా పోనివ్వం, అమరవీరుల త్యాగాలను వృధా పోనివ్వం, అమరవీరుల త్యాగాలను వృధా పోనివ్వం, అమరవీరుల త్యాగాల వృధా పోనివ్వం. స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, అదానీ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. ఇంకా బోల్ సిపిఎం, ఇంకా బోల్ సిపిఎం, ఇంకా బోల్ సిపిఎం. వద్దలాలి ప్రజా పోరాటాలు, వద్దలాలి ప్రజా పోరాటాలు, వద్దలాలి ప్రజా పోరాటాలు. నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం. కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నశించాలి అదానీ స్మార్ట్ మీటర్ల విధానాన్ని, వ్యతిరేకించండి అదానీ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అనేటువంటిది ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. ఈ ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ కి మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసి, ధర్నాలు చేసి, నిరసనలు చేసి, రాస్తారోకలు చేసి, మంత్రులు అడ్డుకొని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దాదాపు 6 నెలల పాటు ఆందోళన చేసి ఆగస్టు 28వ తారీఖున రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ అదానీల అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన కరెంటు ఛార్జీలను, గ్రూప్ ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను. రెడ్డి రామకృష్ణ, జోహార్ కామ్రేడ్స్, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. కరెంటు ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్ మనందరం తిరస్కరించాలి. మాకు స్మార్ట్ మీటర్ వద్దు, పాత మీటరే కావాలి, పాత విధానమే కావాలని చెప్పేసి మనందరం అడగాలి. ఆ విధంగా అడగడం ద్వారానే మన కరెంట్ అనేటువంటిది ఉంటుంది. భావితరాలకి, ఇటువంటి పిల్లలకి కరెంట్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో కరెంట్ అనేది ఉండదు. అందుకని రానున్న రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఓ చిన్న అక్కడ